హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేమ్ ఫ్రెండ్ ఛానల్. సో ఇవాళ 2 సినిమాలు చూడడం జరిగింది. ఒకటి వచ్చేసి గుణశేఖర్ గారి యూఫోరియా, ఇంకోటి వచ్చేసి విత్ లవ్. సో గుణశేఖర్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్న మూవీ ఎలా ఉందని చెప్పేస్తే, బేసిక్గా ప్లాట్ వచ్చేసి మనం ఆల్రెడీ ట్రైలర్లో చూస్తున్నాం కదా. సో జెన్జీ కల్చర్ ఇప్పుడు ఎట్లయిపోయింది అని చెప్పేసి, అంటే టూ మచ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడేసి వాళ్ళ జీవితం ఎట్లయిపోతుంది, అంటే ఏ డైరెక్షన్ వెళ్తుంది, వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జనాలకందరికి కూడా ఇంపాక్ట్ ఎలా అవుతుంది అని చెప్పేలాగా స్టార్ట్ చేస్తారు కాన్సెప్ట్. బట్ అండర్లైన్ ఒక మెసేజ్ టైప్ అవుతుంది. అంటే ఆ అప్బ్రింగింగ్ ఆఫ్ కిడ్స్, అంటే మన పిల్లల్ని మనము గార్భం చేస్తూ వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తూ వాళ్ళని మనమే చెడగొడుతున్నాము అనే ఒక మంచి పాయింట్ ఒకటి తీసుకొస్తారు మధ్యలో. సో అదంతా కూడా యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకు డీసెంట్గానే అనిపించింది. అంటే ఈవెన్ దో కొన్ని సీన్స్ చాలా డిస్టర్బింగ్ ఉన్నా కానీ, అంటే నాకు లిటరల్గా చాలా పచ్చిగా తీసారనిపించింది అనమాట ఫస్ట్ హాఫ్. మూవీ కాన్సెప్ట్కి ఆ కంటెంట్ కరెక్టే అనిపించింది. బట్ ఏంటంటే కొంచెం రాగా అనిపించింది అనమాట. చాలా బోల్డ్గా, చాలా రాగా తీసిన సినిమాని. బట్ స్టిల్ ఆ కంటెంట్కి సరిపడా, అంటే ఆ స్టోరీకి సరిపడా కంటెంట్ ఉండడం వల్ల ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నాకు బాగానే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి సినిమా కంప్లీట్గా టర్న్ తీసుకుంటుంది. అంటే బేసిక్గా ఫస్ట్ హాఫ్కే మూవీ అయిపోయేలాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక క్లోజర్ వచ్చేస్తుంది దానికి. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందంటే, అది ఒక వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ నుంచి కంప్లీట్గా డివైడ్ అయినట్టు అనిపించింది అనమాట. అంటే కంప్లీట్గా ఎట్లయిపోతుందంటే, ఒక డ్రగ్ కార్టల్ని పట్టుకోవడం అనే థ్రిల్లర్ వైపు వెళ్ళిపోయింది. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ అయిపోయి, అఫ్ కోర్స్ సినిమాలో అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ భూమిక గారితో ఒక సీన్ ఉంటుంది, మంచి సీన్. కాకపోతే ఈ కాన్సెప్ట్ డైవర్ట్ అయిపోవడం వల్ల ఆ సీన్కి రావాల్సినటువంటి ఎఫెక్ట్, ఇంపాక్ట్ కూడా రాలేదన్నమాట. అండ్ మోర్ ఓవర్ అసలు అంటే కంప్లీట్గా వేరే డైరెక్షన్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్. కాకపోతే లాస్ట్ ఒక 5-10 మినిట్స్ మాత్రం భలే అనిపించింది నాకు. అరే ఎక్స్పెక్ట్ చేయలేదు లిటరల్గా. మంచి సీన్ పడింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం బాగా అనిపించింది. బట్ ఏంటంటే ఆ క్లైమాక్స్ వరకు కూడా జరుగుతున్న సిచ్యువేషన్స్, ఆ క్లైమాక్స్కి వచ్చేటటువంటి లీడ్, ఇవన్నీ కూడా కన్విన్సింగ్గా లేవు. అంటే ఈవెన్ దో క్లైమాక్స్ ఈజ్ రిటర్న్ వెల్, ఆ క్లైమాక్స్కి దారి తీసినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ పాజిటివ్స్ వచ్చేసి అదే పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. తర్వాత కాన్సెప్ట్, వాళ్ళు అనుకున్న సోషల్ మెసేజ్ అది చాలా బాగుంది. వెరీ రిలవెంట్ సబ్జెక్ట్. ఈ జనరేషన్కి చాలా చాలా రిలవెంట్ సబ్జెక్ట్. సో ఇవన్నీ బాగున్నాయి. బట్ నెగిటివ్స్కి వచ్చేప్పటికి ఇదే సెకండ్ హాఫ్లో కంప్లీట్గా డివైట్ అయినట్టు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ కొంచెం అన్నెసరీ ట్రాక్స్ అన్నీ వచ్చినాయి. అంటే గౌతమ్ మీనన్ గారి ట్రాక్స్ కొంచెం రిపీటెడ్గా, కాకపోతే అన్నెసరీగా అనిపించినాయి కొన్ని ట్రాక్స్ అన్ని. అండ్ అంటే ఇంకా బాగా తీసుండొచ్చు, వాళ్ళు అనుకున్న పాయింట్ని బాగా ఎలివేట్ చేసి ఇంకా బాగా తీసుండొచ్చు అనిపించింది. బట్ నాకు ఓవరాల్గా అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు సినిమా. సో అది యూఫోరియా గురించి. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియో చేస్తాను, అది వచ్చేసి విత్ లవ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.